అడవిలో సింహము, యవ్వనంలో ఉన్న సింహమే, వృద్ధావస్థలో ఉన్నా కానీ సింహమే. ఎంత ముసలిదైనా సింహం సింహమే. ముసలిదైంది కాబట్టి వెళ్ళిపోయి ముద్దు పెట్టుకుంటాను అంటే అదేం చేయాలో అది చేస్తుంది. వృద్ధావస్థలో కూడా సింహానికి అంత శక్తి ఉంటుంది. ఎవరు వేటాడినా కానీ మళ్ళీ అదే తెచ్చుకొని తింటుంది. దాన్ని ఎవరు గెలవలేరు వృద్ధాప్యంలో కూడా. ఎందుకంటే అడవిలో ఉన్నటువంటి సింహము ప్రాకృతికమైనటువంటి నియమాలు పాటిస్తుంది. అది ఎంతలో ఉండాలో అంతనే ఉంటుంది, ఎంత తినాలో అంతే తింటుంది, ఎప్పుడు పిల్లల్ని కనాలో అప్పుడే కంటుంది, అంతకుమించి ఏమీ చేయదు. కాబట్టి చనిపోయేంత వరకు కూడా ఆ వృద్ధ సింహం ఎంతో బలంగా ఉంటుంది, ఎంతో సుదృఢంగా ఉంటుంది, సాగించుకుంటుంది చనిపోయేంత వరకు కూడా. కానీ మనిషి పరిస్థితి అది కాదు. ఇప్పుడున్నటువంటి వాతావరణంలో అలాంటి స్థితిలో మన జీవితాలు లేవు. ఇప్పుడు వృద్ధాశ్రమం ఉంది. మన దేశంలో వృద్ధాశ్రమం సాంప్రదాయమే లేదు. వృద్ధాశ్రమాలు లేవు మన దేశంలో. ఒకప్పుడు మన దేశంలో 2 ఆశ్రమాలు ఉన్నాయి, 4 ఆశ్రమాలు ఉన్నాయి. 1 బ్రహ్మచర్యాశ్రమం, 2 గృహస్థాశ్రమము, 3 వానప్రస్థాశ్రమం, 4 సన్యాస ఆశ్రమము అని చెప్పారు. అయితే ఇందులో మీరు గమనిస్తే బ్రహ్మచర్య ఆశ్రమము, గృహస్థ ఆశ్రమము, వానప్రస్థ ఆశ్రమము, సన్యాస ఆశ్రమం, అన్నిటికీ ఆశ్రమము 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 అనేటువంటిది పెట్టడం జరిగింది. అంటే ఆశ్రమము అంటే శ్రమ చేసేటువంటిది అని అర్థం. అంటే బ్రహ్మచర్యము నుంచి వృద్ధావస్థ వరకు శ్రమ చేస్తూనే మనిషి జీవితం గడపాలి అంట. ఏ విధంగా శ్రమ చేస్తాడు వృద్ధావస్థలో? మరి అంటే వృద్ధులకు తమ జీవితకాలం వరకు, తమ జీవితకాలంలో సంపాదించినటువంటి అనుభవాన్ని సమాజానికి ఇవ్వాలంట. వారు సంపాదించినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది సమాజానికి పంచిపెట్టాలి, పిల్లలకి ఇవ్వాలి. పిల్లలు సంసారంలో ఉన్నటువంటి యువతులు అందరూ కూడా అనుభవాలేమితో కుట్టుమిట్టు ఆడుతూ ఉంటారు. వారికి ఏది ఎట్లా చేయాలి, ఏ పరిస్థితిలో ఎట్లా మెలగాలి అనేటువంటి అనుభవం ఉండదు. ఆ అనుభవాన్ని అంతని కూడా రంగరించి ఈ వృద్ధులు నేర్పించేవారండి. ఒకప్పుడు వృద్ధులు ఎట్లా నేర్పించేవారు, వాళ్ళకి ఎట్లా తెలుసు ఈ సంగతులు అంటే, ఈ దేశము నిరంతరము జ్ఞాన పిపాస కలిగినటువంటి దేశము. ఇప్పుడు ఏ ఊరికి వెళ్ళినా ఇప్పటికి కూడా మీరు చూస్తూ ఉంటారు, పల్లెల్లో తత్వాలు చెప్తూ ఉంటారు, భగవంతునికి సంబంధించినటువంటి భజన పాడుతూ ఉంటారు, రకరకాల జ్ఞాన సంబంధమైనటువంటి చింతనలు చేసేటువంటి విషయాలను వారు భక్తితో ఆలపిస్తూ ఉంటారు. పాతకాలంలో నేను 30 ఏళ్ల క్రితం చూశాను, భజనలు పాడేవారు. రాత్రిపూట అందరూ కూర్చొని ఊర్లలో మగవాళ్ళు రాత్రి అంతా 9-9:30 వరకు భజనలు పాడుతూ వాళ్ళ జీవితాలు గడిచిపోయేవి. అట్లా భజనలు పాడుతూ, తత్వాలు వింటూ, సత్సంగంలో పాల్గొంటూ వారు ఆ జ్ఞానాన్ని సముపార్జించేవారు. ఆ జ్ఞానాన్ని వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి కోడలు కావచ్చు, కొడుకు కావచ్చు, బిడ్డ కావచ్చు, వాళ్ళందరికీ కూడా వారి జ్ఞానాన్ని పంచిపెట్టేవారు. దానివల్ల వృద్ధులకు గౌరవం కలిగేది, వారి పట్ల భక్తి, ప్రేమ, శ్రద్ధ అవన్నీ కూడా ఉండేటువంటివి. కాలక్రమంలో ఈ దేశంలో మనము జ్ఞానాన్ని సేవించడం మానేశాం. జ్ఞానం లేదు. ఇప్పుడంతా కూడా భోగం, తినాలి 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 తినాలి. నువ్వేం తింటావు, ఏం వండాలి, ఏం వండి పెట్టాలి, రేపేం చేసుకున్నాం, ఈరోజు ఏం చేసుకున్నాం, ఎల్లుండి ఏం చేసుకున్నాం, మొత్తము జీవితం అంతా కూడా ఆడవాళ్ళ బ్రతుకులు. ఇంట్లో మొత్తము వండడము, వండి పెట్టడము, తినడము, తిని పెట్టడము, అల్లునికి వండి పెట్టడం, కొడలికి వండి పెట్టడం, వీడొచ్చినా వండి పెట్టడం, వాడొచ్చినా వండి పెట్టడం, చేసుకోవడం, తినడం, చేసుకోవడం, తినడం. ఇక భక్తి ఎక్కడిది, జ్ఞాన సముపార్జన ఎక్కడిది, జీవితంలో మార్పు ఎక్కడిది? కాబట్టి ఎక్కడైతే జ్ఞానం ఉండదో,
జ్ఞానాన్ని సేవించరో, జ్ఞానమే అమృతం అని చెప్పారు. అందుకే అమృతాన్ని తాగండి, ప్రతిరోజు అమృతాన్ని తాగండి. ఆ అమృతము తాగినటువంటి వ్యక్తి జీవితంలో అంధకారం అనేటువంటిది ఉండదు, అహంకారం అనేటువంటిది ఉండదు, అజ్ఞానం అనేటువంటిది ఉండదు, మూర్ఖత్వం అనేటువంటిది ఉండదు, అవివేకం అనేటువంటిది ఉండదు, బాధలు ఉండవు, దుఃఖం ఉండదు, కోపం ఉండదు, తాపం ఉండదు, రాగం ఉండదు, ద్వేషం ఉండదు, ఏమీ ఉండవు. ఇవన్నీ కూడా కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాలు ఇవన్నీ కూడా మానసిక మలినాలు అని చెప్పారు. అజ్ఞానముతో పుట్టేటువంటి దోషాలు అని చెప్పారు. మనిషి జన్మకు, పుట్టుకకు, మరణానికి వీటన్నిటి కూడా ఈ దోషమే కారణం అని చెప్పారు. ఎప్పటి వరకైతే ఈ దోషము పోదో, అజ్ఞానం పోదో, వాళ్ళు దోషం పుడుతూనే ఉంటుందట. దోషము పుట్టి దానివల్ల ప్రవృత్తి ఏర్పడుతుందట. ప్రవృత్తి ఏర్పడి వానికి జన్మ కలుగుతుందట. జన్మ కలిగితే మళ్ళీ దుఃఖం తప్పదని చెప్పారు. దుఃఖానికి కారణము జన్మ. మనిషి పుట్టుకయే దుఃఖానికి కారణము అని చెప్పారు. కాబట్టి ఈ దేశంలో డబ్బును ప్రేమించలేదు, అధికారాన్ని ప్రేమించలేదు, ఆస్తులను ప్రేమించలేదు, ఆస్తులు జమ చేసుకోలేదు, డబ్బు జమ చేసుకోలేదు, చీరల గురించి ఆలోచించలేదు, బంగారం గురించి ఆలోచించలేదు, వజ్రాల గురించి ఆలోచించలేదు, వేటి గురించి కూడా మన దేశంలో ఉన్నటువంటి పూర్వీకులు చింతన చేయలేదు. వాళ్ళు నిరంతరం కూడా వాళ్ళకి అవన్నీ కూడా సమృద్ధిగా దొరికాయి. ఎందుకు దొరికాయి అంటే భగవంతుని చింతన చేసినటువంటి వ్యక్తికి దొరకదేముంది, లోటుపాట్లు ఏముంటాయి? సమస్త సంపదలు, వజ్రాలు, వైడూర్యాలు, బంగారాలు, మాణిక్యాలు వాళ్ళు చూడనివి ఏమిటి? అన్నీ చూశారు. అన్నీ చూసి అన్నిటిని వదిలేసుకున్నారు, పట్టుకొని కూర్చోలేదు. వాళ్ళంతా కూడా వాళ్ళకు దొరకంది ఏమీ లేదు. అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు అన్నీ దొరికాయి, అన్నీ వదిలేసుకున్నారు. అన్నీ చూసి ఎందులో కూడా ఆత్మతత్వం లేదు, భగవంతుని యొక్క తత్వం లేదు. ఇవి మనకు పూర్తి శాంతిని, సౌఖ్యాన్ని, ఆనందాన్ని, శాశ్వతమైనటువంటి సుఖాన్ని మనకు ఇవి కలిగించలేవు అని చెప్పి అన్నీ వదిలేసుకున్నారు. రాజులు రాజ్యాలను వదిలేసుకున్నారు. వాళ్ళ భార్యలు కూడా భర్త వెంట అడవులకు వెళ్ళిపోయారు, తపస్సు చేసుకున్నారు. భగవంతుని సాక్షాత్కారం కోసం నిరంతరము వారు శ్రమ చేశారు, శ్రమ పడ్డారు. కాబట్టి ఈ యొక్క వృద్ధావస్థలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ధనం ఏమిటి, ఐశ్వర్యం ఏమిటి చెప్పండి? అంటే వృద్ధుని యొక్క ధనము శాంతి అని చెప్పారు. వృద్ధులకు కావలసింది పరమశాంతి, ప్రశాంతత అని చెప్పారు. ఒక వృద్ధుడు ఊర్లో ఉన్నాడు. ఇద్దరు కొడుకులు ఉన్నారు ఆయనకి. అయితే కొడుకుకు రోజు తప్పించి రోజు ఫోన్ చేస్తున్నాడు. ఏమరా, ఎక్కడున్నారు, ఎట్లున్నారు, బాగున్నారా, ఎప్పుడు వస్తారు, వస్తలేరు ఈ మధ్య అని చెప్పి ఫోన్ చేస్తున్నాం. వస్తాంలే, ఉండు, తర్వాత వస్తాం, మా పనిలో మేము బిజీ ఉన్నాం, ఊకే ఏంది ఇది అని చెప్పి వస్తాం అని చెప్పి నెలలు ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ ఎవరు రావట్లేదు. డబ్బులు ఏమైనా ఉంటే పంపిస్తున్నారు, పని వాళ్ళు వచ్చి పని చేస్తున్నారు, ట్యాంక్ పెడుతున్నారు, తింటున్నాడు, ఉంటున్నాడు. కాకపోతే బాధ పోతలేదు. అరే, మొత్తం నన్ను వదిలేశారు వీళ్ళంతా, రావట్లేదు నా దగ్గరికి పిలిస్తే, కొడుకు రావట్లేదు, మనవరాలు రావట్లేదు, మనవడు రావట్లేదు, ఎవరు చూడట్లేదు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పి బాగా బెంగ పెట్టుకొని నిరంతరము మానసికమైనటువంటి అశాంతికి లోనైపోతూ ఉన్నాడు. లోనైపోతూ ఉంటే ఒకసారి ఇట్లా ఎవరో ఒక గురువు గారు వచ్చారు. వచ్చి నాకు మా కొడుకులకు ఫోన్ చేస్తున్నా, సంపాదించిన, పెట్టాను, ఆస్తులన్నీ వాళ్ళకు కట్టబెట్టాను, అన్నీ తలా ఇంత ఇచ్చేసా, అన్ని ఇచ్చా, కోట్ల రూపాయలు జమ చేశాను, అన్ని వాళ్ళకి ఇచ్చాను. కానీ ఒక్కడు కూడా వచ్చి ముఖం చూడట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదు, నన్ను ఎవడు కూడా నాకు అసలు ప్రేమనే లేదు, ప్రేమనే లేకుండా అయిపోయింది. ఏంటి పరిస్థితి, నాకు చాలా దుఃఖం కలుగుతుంది, నాకు చాలా బాధ కలుగుతుంది, ఏడుపు వస్తుంది అని చెప్పి ఆ గురువుతోటి మొత్తుకుంటాడు. అంటే నాయన, రేపు రా, నువ్వు వచ్చేటప్పుడు ఒక 3 సంచులు తీసుకురా అని చెప్తాడు. సరే స్వామీజీ, మంచిది 3 అని చెప్పి ఇప్పుడు తెల్లారి ఒక 3 సంచులు తీసుకొస్తాడు. ఇగో ఈ ఒక సంచిలో మొత్తం రాళ్ళు వేసి అంటాడు. అలా మొత్తం రాళ్ళు వేస్తాడు. ఈ రాళ్ళు నిండిన సంచి ఏదైతే ఉందో, ఇది నీ పిల్లల కోసం నువ్వు కష్టపడింది, వాళ్ళ కోసం నువ్వు చేసిన శ్రమ అని చెప్తాడు.
ఇక ఇంకో సంచి తీసుకురా అంటాడు. ఆ సంచిలో మొత్తం ఇసుక పోస్తాడు. ఈ ఇసుక ఉన్న సంచి అంతా కూడా రేపు ఏమైపోతుందో, రేపు నన్ను ఎవడు చూసుకుంటాడో, రేపు నన్ను ఎట్లా ఆదుకుంటాడో, ఇదంతా కూడా ఈ ఇసుక పోసిన సంచి అంటాడు. ఇంకొక సంచి తీసుకురా, దాన్ని ఖాళీగా పెట్టు అంటాడు. ఇదేంటి అంటే ఇదంతా కూడా వాళ్ళ మీద ఉన్నటువంటి కోరికలు, అపేక్షలు, వాళ్ళ మీద ఉన్నటువంటి నీ మనస్సు అంతా కూడా చంపేసుకో అంటాడు. చంపేసుకొని ఖాళీగా పెట్టేసుకో అంటాడు. మరి ఖాళీగా పెట్టుకుంటే ఏమొస్తుందంటే అదే శాంతి అంటాడు. వాళ్ళ మీద ఉన్నటువంటి కోరికలు, అనురాగము, ఆప్యాయతలు అన్నిటినీ కూడా తీసి పారేసుకో, అప్పుడు అందులో శాంతి నిండుతుంది అని చెప్తాడు. కాబట్టి వృద్ధావస్థలో మనుషులు ఎలాగూ మనకు తప్పదు, అంతిమ జీవితం మరణం అనేటువంటి తప్పదు. ఆ మరణానికి దగ్గర అవుతున్నటువంటి పరిస్థితుల్లో మనము అనురాగాలు, ఆప్యాయతలు, మోహాలు, మమకారాలు ఇవన్నిటిని వదిలేసుకొని నిరంతరం సంతోషంగా, ఆనందంగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. మరి మనకు ఆ ఆనందము, ఆ సంతోషం ఎక్కడి నుంచి వస్తుందంటే భగవంతుని యొక్క చింతన ద్వారా వస్తుంది, సత్కర్మల ద్వారా వస్తుంది, సత్సంగంలో పాల్గొనడం ద్వారా వస్తుంది. అప్పుడే మనిషి జీవితానికి శాంతి అనేటువంటిది కలుగుతుంది. కాబట్టి ఏదో ఒక విషయం తీసుకొని భగవంతునికి సంబంధించినటువంటి ఒక మంత్రమో లేకపోతే 4 మంచి విషయాలు తీసుకొని నిరంతరం స్మరిస్తూ ఉండాలి. భగవంతుడు మనిషికి బుద్ధి ఇచ్చాడు. ఆ బుద్ధి నిరంతరం చింతన చేస్తూ ఉంటుందంట. ఆ చింతన చేసేటువంటి ఆ బుద్ధికి ఆహారం చింతన అని చెప్పారు. మరి ఆ చింతన భగవంతుని చింతనగా ఎప్పుడైతే మారుతుందో అప్పుడు మనకు ప్రశాంతత అనేటువంటిది కలుగుతుంది. కాబట్టి మనం కొడుకును కనే ముందు వీడు నాకు ఏమి ఇస్తాడు, ఏం చేస్తాడు, వీడు పెరిగి పెద్దయి నాకు ఏం చేస్తాడు అని చెప్పి మనం ఎవరు కూడా లెక్కలేసుకొని కనట్లేదు. నువ్వు కనకముందే లెక్కలేసుకొని కనట్లేవు కాబట్టి కన్న తర్వాత ఇంకా నీ లెక్కలు ఏం పని చేస్తాయి? కనక ముందు పని చేయలేదు, కన్న తర్వాత కూడా పని చేయలేవు. కాబట్టి అవి మన చేతుల్లో లేవు. ఈ సంసారాన్ని నడిపించడానికి పిల్లల్ని కన్నాము, అది మన బాధ్యత. భగవంతుడు మనకు అప్పచెప్పాడు, తన సంసారాన్ని నడిపించుకోవడానికి మనకు పిల్లల్ని కానీ పెంచి పెద్ద చేసేటువంటి బాధ్యత భగవంతుడు ఇచ్చాడు. కాబట్టి ఆయన ఇచ్చినటువంటి బాధ్యతను వాళ్ళని పెంచి పెద్ద చేయడము, వాళ్ళకు మంచి బుద్ధులు ఇచ్చి వారిని సమాజానికి, దేశానికి ఉపయోగపడేటువంటి సంతానంగా తీర్చిదిద్ది వదిలిపెట్టడము, అంతవరకు మాత్రమే మన యొక్క బాధ్యత అని చెప్పి చెప్తాడు. ఈ విధంగా ఇవన్నీ కూడా ఆ యొక్క గురువు ఆ పెద్ద మనిషికి చెప్తాడు. సరే అని చెప్పి ఆ పెద్ద మనిషి కూడా మనసు శాంతపరుచుకొని పిల్లవానికి ఫోన్ చేసి చెప్తాడు, మంచిది నాయన, మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు రండి అంటాడు. ఇక ఫోన్ చేసి ఈయననే ఫోన్ చేస్తాడు కొడుకు, మంచిది నాయన, నీ ఇష్టం, ఎప్పుడైతే నీకు ఎప్పుడు వీలైతే అప్పుడు రా, నీ ఇష్టం వస్తే రా, లేకపోతే లేదు అని చెప్పి దండం పెట్టి ఆయన ప్రశాంతంగా ఉంటాడు. కాబట్టి మీరందరూ ప్రతి వృద్ధుడు కూడా వృద్ధాప్యం వచ్చిన తర్వాత భగవంతుడే నాకు తోడు అనుకోవాలి, భగవంతుడే నా ఆనందము, భగవంతుడే నా సర్వస్వము అని అనుకున్నప్పుడు మనకు ఏ బాధలు ఉండవు. కాబట్టి మనం ఈ భూమి మీదకి తీసుకొచ్చింది ఆయనే, ఇక్కడి నుంచి తీసుకుపోవాల్సింది కూడా ఆ భగవంతుడే. కాబట్టి నిరంతరం ఆయన బెండబెట్టుకొని మీరుంటే మీ జీవితాలు అనేటువంటిది ప్రశాంతంగా, హాయిగా, శాంతిగా గడిచిపోతాయి. ధన్యవాదాలు.